మాకు సింహం లాంటి నాయకుడు ఉన్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నమస్కారం మంత్రి గారు. నమస్కారం. వచ్చిందండి వయ్యారి. 7 సంవత్సరాలు మాకు పనిష్మెంట్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా. ఉన్న కాంట్రవర్సీలు చాలు, మళ్ళీ కొత్త కాంట్రవర్సీ. ఈ ట్రోల్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారా, బాధపడుతుంటారా? ఆ కూతురు కొడుకు కూడా ఇలాంటివి చూసి చాలా హర్ట్ అయ్యి అమ్మ పాలిటిక్స్ వద్దు పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంచెం చుచ్చుకుని మేడం పాపం, మీరు కళ్ళల్లో నీళ్లు, నాకే బాధ అనిపిస్తుంది. మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇప్పుడు జగన్ అన్న వచ్చి నాకు దేవుడిచ్చిన అన్న. నేను ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను. అన్న కోసం నేను ఎంత దూరమైనా ఫైట్ చేయగలను. నేనైతే ఆయనకు సూటిగా చెప్పాను, నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను డైమండ్ రాని అన్నావో తెలియదు కానీ నేను నిజంగానే ఒక డైమండ్. నేను నిజంగానే ఒక డైమండ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను డైమండ్. మీరు ట్రోల్ అవ్వడానికే పాలిటిక్స్లో ఒక స్ట్రాటజీని అవలంబిస్తుంటారు అనేది ఒక విమర్శ ఉంది. కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి సంబంధించి మీరు నేను ఎప్పుడు మాట్లాడాల పెళ్లి, ఏంటి బాబన్నా ఇంకోసారి నేను ఎప్పుడు మాట్లాడాల పెళ్లిళ్ళ సంబంధించి ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ కావాలి. పెళ్లిళ్ళ సంబంధించి ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నువ్వు ఒక పొలిటికల్ గా నువ్వు వేస్ట్, నువ్వు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. నీకేం హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ టైం ఓడిపోయారు, అలాగంటే మీరు ఫెయిల్యూర్ కాలేదు కదా, నెక్స్ట్ టైం గెలిచారు కదా. దీనికి మీరు ఏమంటారు సార్? రోజా గారు, రోడ్లన్నీ ఇప్పుడు సింగపూర్, మలేషియా లాగా అద్దంలా మెరిసిపోతున్నాయా? అంతకుముందు మెరిసిపోయినాయా? చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్నప్పుడు. మాకు సింహం లాంటి నాయకుడు ఉన్నాడు. మాకు సింహం లాంటి నాయకుడు ఉన్నాడు. పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ ఆయన నించోమనండి, ఒక ఎండ నేను నించుంటా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. లేదా ఒక ఎండ మా బైరెడ్డి సిద్ధార్థ. జగన్ సార్ అవసరం లేదు, ఆయన అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు. మేము చిన్న చిన్న వాళ్ళు, మమ్మల్ని మాతో పోటీ పడమనండి. నించున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం. అప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చే జనం, అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే. మరోవైపు మన రోజక్కకి వచ్చే జనం. జనాలు కొట్టుకు చేస్తారని కాపలా కోసం 2 పోలీసులను కూడా పెట్టారు. నుంచోండి ఆట మొదలెట్టేద్దాం. ఎత్తరా తెరా. మీరు పోటీ పడేది పవన్ కళ్యాణ్ తో, అయితే జనాల కోసం. ఏంది జనాలు? పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? మాస్ మహారాజా అతను. అవునా? ఎవరికి ఇవే తగ్గించుకుంటే మంచిది. భయం ఈ రోజు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, మాకు కాదు. మీరు ఏమనుకోకపోతే ఓపెన్ ఒక విషయం అడగచ్చు. పర్యాటక శాఖ, ఆరోగ్య శాఖ రెండు ఒకటేనా? ఆర్కే రోజా అనే నేను. ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అధ్యక్ష, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు.
కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈరోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. వేసేసాడు, బాగా వేసేసాడు. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయలా మాట్లాడుతుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అయితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్పింగ్ స్టార్ రోజా గురించి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, చూడలేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి. సో ఈ వీడియో చూస్తూ ఒకసారైనా నవ్వితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.